ఫ్రెండ్స్, సీఎం పదవీకాలం తగ్గింపు, కేంద్రం కొత్త చట్టం. ఈ విషయాలన్నీ తెలియాలంటేనగా వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. సో చాలా కాలం నుంచి జమిలీ ఎన్నికల గురించి దేశంలో చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే ఒకటే దేశం ఒకసారి ఎన్నికలు అనే విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ప్రస్తుతం ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత విడత జమిలీ ఎన్నికలు 2034లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికోసం ముందుగా చట్టపరమైన సవరణలు తీసుకురావాల్సి ఉంటుందని తెలిసింది. అయితే జమిలీ ఎన్నికలు బిల్లుకు ఆమోదం పొందితే దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించే క్రమంలో 2029 తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు 5 ఏళ్ల పదవీకాలం ముగియక మునిపే అధికారం కోల్పోవలసి ఉంటుంది. ఎందుకంటే 2034లో దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే ఈ జమిలీ ఎన్నికల కోసం తక్కువ కాలానికి పదవీకాలం ముగించాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా తేదీని ఖరారు చేయవచ్చు. అయితే ఈ తేదీ తర్వాత ఏర్పడిన అన్ని రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఆ లోక్సభ 5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ముగుస్తుంది. అయితే ఏదైనా ఒక రాష్ట్రం అసెంబ్లీకి ఏకకాల ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం చెబితే ఆ విషయంలో రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా అయితే సీఎం పదవీకాలం తగ్గే అవకాశం ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.